నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అడుగుతున్న క్వశ్చన్ అన్నమాట. ఇంతకు ఇల్లు రెంటా ఓన్ హౌస్ అని అడుగుతున్నాను. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా హోమ్ టూర్ స్టార్ట్ చేద్దాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. అనిల్ వాళ్ళు చదువుకుంటున్నప్పటి స్పీకర్స్ ఓన్గా డిజైన్ చేయించుకున్న బెంగళూరు. అండ్ ఈ ఫ్రేమ్ గురించి చాలా మంది అడుగుతున్నారండి. ఇది నా ఫేవరెట్ ప్లేస్, డ్రెస్సింగ్ టేబుల్. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మెటర్నిటీ షూట్ మా కిచెన్, ఈ సైడ్ కబోర్డ్స్ ఉంటాయి మొత్తం. అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పున్నం. వెల్కమ్ టు వచ్చేది కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అది క్లిక్ చేస్తేనే నేను ఏమైనా న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ అందరూ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అడుగుతున్న క్వశ్చన్ అన్నమాట. అక్క హోమ్ టూర్ చేయండి అని. యాక్చువల్గా వెమ్లా వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు హోమ్ టూర్ కూడా చేయమని అడిగారనమాట. బట్ అస్సలు కుదరలేదు, ఇది కూడా కుదరలేదు. బట్ ఇంకా ఖచ్చితంగా చేస్తానని ఫిక్స్ చేసి స్టార్ట్ చేశారనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి తప్పకుండా. అండ్ ఇప్పుడే వీడియోని లైక్ చేసి చూడడం అనేది స్టార్ట్ చేయండి. ఇంకా ఈరోజైతే మా ఇంటినంతా చూపించేసి మంచి మంచి ముచ్చట్లు చెప్పబోతున్నాను. చాలామందికి రెంట్ హౌస్ అండ్ ఓన్ హౌస్ అనేది కూడా డౌట్ ఉందనమాట. సో అది కూడా క్లియర్ చేస్తాను ఈరోజు. అండ్ ఇదైతే ఫుల్ అన్ఫిల్టర్డ్ వ్లాగ్ అండి. సో హోమ్ టూర్ చేస్తానగానే ఏదో సర్దేసుకొని నీట్గా పెట్టుకొని అట్లా ఏం లేదు. ఎవ్రీడే మేము ఎలా ఉంటామో సేమ్ అదే వీడియో చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా చెత్తగా ఉంది యాక్చువల్గా. మొన్ననే ఊరు నుంచి వచ్చినాము, ఆ బ్యాగ్ కూడా ఏం చదవలేదు. సో ఇప్పుడు హోమ్ టూర్ అనేది స్టార్ట్ చేద్దాము. సో మీకు ఎలా అనిపిస్తుందో డెఫినెట్గా కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. కొంచెం వాయిస్ అయితే తక్కువగా వినిపిస్తే మీరు వాల్యూమ్ ఎక్కువ పెట్టుకోండి ప్లీజ్. సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా హోమ్ టూర్ స్టార్ట్ చేద్దాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ఇది మెయిన్ డోర్ అనమాట. సో అది పైన అట్లా తోరణాలు అవి కడతాం కదా అనమాట. సో ఇట్లా లోపలికి రాగానే ఇది ఫస్ట్ హాల్. ఇవన్నీ ఇంటితో టీవీ నీటు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. సో అది మేము ఫస్ట్ టైము నా ఇష్టంగా కొనుక్కున్నది ఇది ఒకటే టీవీ. చాలా ఇష్టము. వియూ కంపెనీలో తీసుకున్నాం అనమాట. ఫేవరెట్ టీవీ అనమాట వియూ కంపెనీలో. మీకు తెలుసా, మ్యారేజ్ అయినాక ఆల్మోస్ట్ మాకు ఒక 5 years వరకు అయితే టీవీ లేదు. బెంగళూరులో ఉండేవాళ్ళము, ప్రతిదీ ల్యాప్టాప్లో చూడడము అట్లనే ఉండేది. టీవీ నా ఫోర్స్ మీదుగా కొనుక్కున్నాము. అనిల్కి పెద్దగా ఇష్టం ఉండదు, అనిల్కి ఫోన్ ఉంటే సరిపోతుంది. సో అట్లా అసలు ఇంట్లో టీవీ లేకుండా ఏం లేనా ఉంటుందా అనేసి మస్తు గొడవ చేయంగా తీసుకుంటే కొంచెం పెద్దగా తీసుకుందాం అనేసి ఇది 50 inches టీవీ అండి. వియూ మెయిన్ ఏంటంటే ఇది మన సౌండ్ చాలా బాగుంటుందండి. సౌండ్ అండ్ క్లారిటీ బాగుంటుంది. కాకపోతే అప్పుడు మేము తీసుకున్నది వర్షన్కి ఇప్పుడు ఇందులో అమెజాన్ ప్రైమ్ ఇవేవి రావట్లేదు. అంటే ఎక్స్ట్రీమ్ అవి పెట్టించుకుంటే వస్తాయని అంటున్నారు. కానీ ఇప్పుడు మేము పెద్దగా టీవీ ఉండాలి అని అప్పుడు తీసుకున్నాను. శ్రీయు పుట్టినాక శ్రీయు ఇప్పుడు పెద్ద పెరుగుతుంటే టీవీని ఎక్కువ యూజ్ చేస్తున్నాం. అది బాగా ఎక్కువ ఉంటుంది ఇంట్లో. ఫోన్ దానికి అలవాటు చేయను. టీవీలోనే డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ అన్నా అండ్ యూట్యూబ్ అన్నా ఇందులోనే ఎక్కువ చూస్తుంటాను అనమాట. సో అది ఇవి స్పీకర్స్. అనిల్ వాళ్ళు చదువుకుంటున్నప్పటి స్పీకర్స్ అంట. పని చేస్తే ఇంకా నాకు ఎందుకు స్పీకర్స్ పెట్టుకొని టీవీ చూస్తుంటే ఒక సాటిస్ఫాక్షన్ అనిపించదు. జస్ట్ ఇట్లా పెట్టినాం, కనెక్షన్ అయితే లేదు, తీసేసినాము. అండ్ ఇంకా ఏమున్నాయి అంటే ఇవి ఇక్కడివి అన్నీ. అండ్ నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. యాక్చువల్గా ఇంకా మంచిగా పెట్టుకున్నాను కానీ కుదరట్లేదు. మొన్న ఊరు వెళ్ళినాం కదా లాస్ట్కి, అందుకే కొంచెం అట్లా ఎండిపోయింది మనీ ప్లాంట్ ఇవన్నీ. సో ఇవన్నీ నాకు గిఫ్ట్స్ వచ్చినాయి. శ్రీయాన్స్కి మొన్న డ్యాన్స్ ప్రోగ్రామ్కి వచ్చింది. అండ్ ఇదేమో పొన్నం వచ్చేసి కల్పన ముచ్చట్లు మన యూట్యూబ్ ఛానల్కి ఒక పేజ్ వాళ్ళు పంపించారనమాట ఇన్స్టాగ్రామ్ నుంచి. సేమ్ ఇది అండ్ ఈ ఫ్రేమ్. ఇదేమో క్యాలెండర్, చేంజబుల్ క్యాలెండర్. ఇది ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి స్పీకర్స్. సో ఇవేమో శ్రీయాన్స్కి టెడ్డీ బేర్లు. అదే నేను ఎంత మంచి సర్దనో అంత అంగడంగా చేసేస్తాను అన్నమాట. సో ఇవన్నీ క్లోజ్ అవుతలేవు, ఇవన్నీ చెత్త ఉంటాయి లోపల. సో అది. అండ్ ఇది హాల్. ఇది ఇక్కడ యాక్చువల్గా మంచిగా పెట్టినా అన్ని పిచ్చి చేస్తారు శ్రీయాన్స్ అన్ని మొత్తము. దానియే సామాన్లు పెట్టుకుంటారు కానీ అంగడంగా చేస్తారు అనమాట. సో హాల్లో నుంచి ఇలా రాగానే ఇది నా ఫేవరెట్ అనమాట. ఇది డైనింగ్ హాల్. చాలా పెద్దగా ఇచ్చాడు.
ఇదంతా శ్రీయాన్సిదేనండి. పిల్లలు ఉంటారు తెలిసిందే కదా, చెత్త చెదరం ఎట్లుంటుంది, ఇవన్నీ శ్రీయాన్సికి సంబంధించిన అంగడి ఉంది. ఇది మేము బెంగళూరులో ఉన్నప్పుడు చాలా చిన్న ఇల్లు. ఎంత ఇల్లు అంటే ఇప్పుడు మా హాల్ అంతా దాంట్లోనే హాలు, అందులోనే కిచెన్ పార్టీషన్ లా చేసి ఉండే. ఈ చిన్న బెడ్రూమ్ అంతా ఇంత కూడా లేదు, అది ఇంకా చిన్న బెడ్రూమ్. అసలు నాకు తెలిసి 500 స్క్వేర్ ఫీట్ అని అంటారు కదా. సో అంత ఇంట్లో 6 years ఉన్నాం బెంగళూరులో. మేము ఎందుకు ఇంత పెద్దది తీసుకున్నాం అని అంటే శ్రేయాన్సి కోసమే. అక్కడ కొంచెం కంజెస్టెడ్గా ఉండేది అంబాడే టైంలో, నడిచే టైంలో. సో అట్లా ఉండొద్దు, మంచిగా ఫ్రీగా ఉండాలి అనేసి ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నాము. హైదరాబాద్కి రావడమే ఇంట్లోకి వచ్చినాము, కానీ రాగానే మాకు 1.5 month అనిల్కి ఇన్సిడెంట్ అయింది. నేను ఇంత పెద్ద ఇల్లుని ఇంకా మంచిగా ఇట్లా అన్నీ చేసుకుందాము ఈ ఇంట్లో అనేసి అని అనుకున్నా. బట్ దానివల్ల నేను ఏం చేయలేకపోయినా, డిసప్పాయింట్ అయ్యి. సో అప్పుడు టీవీ కోసం తీసుకున్న టేబుల్ ఇది నేను ఓన్గా డిజైన్ చేయించుకున్నా బెంగళూరులోనే. అప్పుడు ఇది 6,000 పడిందండి జస్ట్. ఇప్పుడు ఇట్లాంటి టేబుల్స్ మేము దేని గురించి అడిగినాము, మా ఫ్రెండ్ వాళ్ళ గురించి ఏమో అడిగితే 12,000 13,000 చెప్పాడు. మేము ఇది ఏంటంటే దీనికి వెనకాల హోల్స్ పెట్టించినాం, మన టీవీకి కేబుల్స్ పెట్టుకోవాలి కదా. సో అట్లా రెండింటికి కేబుల్స్, దీనికి లాక్, ఇది ఇట్లా. సో ఇది నేను మంచిగా కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. మంచి క్వాలిటీలో చేసిండు. 1 time బెంగళూరు టు ఇక్కడికి వచ్చినా కూడా ఏమి ఇంత డ్యామేజ్ కూడా కాలేదు, అంత బందోబస్తు ఉన్నది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా ఇంట్లో బీరువా కూడా లేదు. స్టార్టింగ్ నుంచి మేము బెంగళూరులోనే ఉండడం వల్ల అక్కడ ఏంటంటే అన్ని ఫ్లాట్స్ ఫర్నిష్డ్ ఇస్తాడు, ఫుల్ ఫర్నిష్డ్ ఇస్తాడు, చిన్నిళ్ళైనా పెద్దిళ్ళైనా. సో మాకు బీరువా కొనుక్కునే అవకాశం రాలేదు, ఎప్పుడు కబోర్డ్స్ ఉన్నాయి. సో ఈ ఇల్లు కూడా మేము తీసుకోవడానికి రీజన్ కబోర్డ్స్ ఉన్నాయి, ఇంకా మనం బీరువా కొనుక్కోవాల్సిన అవసరం లేదు అనేసి ఇల్లు తీసుకున్నాం. ఇది డైనింగ్ హాల్. సో యాక్చువల్లీ ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు అనమాట, మాకు లేదు కదా. సో అందుకే చెప్పాను కదా మొన్న ఊరి నుంచి వచ్చామనేసి. సో ఆ చెత్త అంతా ఇప్పుడు ఉంది. లైట్ వేస్తా, కనిపిస్తుంది ఇప్పుడు ఓకేనా. ఈ చెత్త ఇక్కడ అర్థం లేదు, సర్దాలి. ఇంకా అవి రైస్ ఇవి అంటే ఏం లేదు. అండ్ ఇక్కడ దేవుడిది ఫ్రేమ్ చేయించుకుందామని ఎప్పటి నుంచో నాకు ఇష్టం ఉండే, కానీ అసలు అది కుదరట్లేదు. నేను లాస్ట్ టైం వ్లాగ్లో కూడా చెప్పిన. సో ఇది దేవుడు ఎందుకంటే ఇది ఈస్ట్ ఫేస్ కాబట్టి ఇక్కడ మేము ఇట్లా సెట్ చేసినాం అనమాట, ఉన్న వాటితో చిన్నగా. అండ్ ఈ ఫ్రేమ్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఈ ఒక్క ఫ్రేమ్ మన ఇంట్లో ఉంటే పాజిటివ్ వైబ్స్ వేస్తాయి. నాకైతే ఈ ఫ్రేమ్ మా ఇంట్లో వచ్చినప్పటి నుంచి, అంతకుముందు అయితే అసలు బాగా మెంటల్ స్ట్రెస్, మానసికంగా ఒత్తిడి అని అంటాం కదా. సో అది ఎక్కువ ఉండేది, కొద్దిగా తగ్గింది. ఈ మార్నింగ్ లేవగానే ఈ ఫోటో చూస్తామన్నమాట. దత్తాత్రేయుడి అవతారాలన్నీ కలిపి ఉన్న ఏకైక ఫోటో. ఇది దొరకడం చాలా కష్టమట. ఏదో మా అక్క దయ వల్ల ఒక షీట్, ఇది ఫ్రేమ్ రాలేదు, క్యాలెండర్లో ఒక షీట్ వస్తుంది కదా. సో ఆ షీట్ వస్తే దాన్ని నేను ఫ్రేమ్ లాగా చేపించుకున్నా. ఇది కూడా మా అక్క వాళ్ళ డివోటీస్ ఆంధ్ర నుంచి ఎక్కడి నుంచో పంపించారంట. సో అది. అండ్ ఇక్కడ డీటెయిల్స్ గిట్ ఇస్తా, ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ ఎవరిని ఇబ్బంది పెట్టకండి. మేబీ నాకు కూడా తెలియదు, వీళ్ళైతే అడగండి. ఇలాంటి ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మేబీ వాళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేస్తారేమో. యాక్చువల్గా నేను ఈ దత్తాత్రేయుడిది ఫ్రేమ్ చేయించుకుందామని అనుకున్నాను. ఇక్కడ చెత్త ఉంది, ప్లీజ్ అనుకోకూరి. కాకపోతే ఆలోపే నాకు ఈ ఫ్రేమ్ వచ్చిందనమాట అది. అండ్ అటు వెళ్తే మాస్టర్ బెడ్రూము, ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూము, ఇటు సైడ్ బాల్కనీ. సో ఇది స్మాల్ బెడ్రూమ్ అనమాట. సో ఇది మా దగ్గర ఉన్న ఓల్డ్ కాట్ వేసిన ఐరన్ కాట్. ఇటు సైడ్ అన్ని కబోర్డ్స్ ఉంటాయి. కబోర్డ్స్ ఉండడం వల్ల ఎంత చెత్తగా ఉన్నా ఇల్లు అనేది నీట్గా కనిపిస్తుంది, అది మ్యాటర్. ఇది నా ఫేవరెట్, ఇది నా ఫేవరెట్ ప్లేస్, డ్రెస్సింగ్ టేబుల్. ఇష్టంగా కష్టపడి నాకు సొంతంగా కొనుక్కున్నాను నేను. ఇదేమో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన. దీన్ని కూడా చాలా మంది వీడియోస్లో చూసి అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారని. ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నానని, కాకపోతే కొంచెం మంచి క్వాలిటీలో సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే ఎప్పటికీ అవుతాయి. ఇందులో కూడా నేను 7 steps తీసుకున్నా, 5 steps ఉంది, 3 steps ఉంది, ఇంకా 11-12 steps కూడా ఉంది. చాలా యూస్ఫుల్ అండి. అమ్మాయిలు అంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ 2 బాక్సులు మా శ్రీయాన్స్వే, మిగతా అన్ని నావి. సో ఇది డ్రెస్సింగ్ టేబుల్ పెట్టినాం, దానికి ఒక చిన్న టేబుల్ వస్తుంది కదా ఇది అంతే. ఇది చిన్న బెడ్రూము. ఇదంతా కొంచెం చెత్త ఇల్లు అంతా అట్లనే ఉంది, సర్దలేదు యాక్చువల్గా అది. అండ్ కూలరు, ఫ్రిడ్జ్. అంతకుముందు మాకు బెంగళూరులో ఉన్నప్పుడు చిన్న ఫ్రిడ్జ్ ఉండేది. ఇక్కడికి రాగానే ఇది సేమ్ లాస్ట్ ఇయర్ శ్రీయాన్సి బర్త్డే రోజు వచ్చిందనమాట ఈ ఫ్రిడ్జ్.
ఆల్మోస్ట్ మా ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్నీ నేను సెలెక్ట్ చేసినవే. అనిల్ పెద్దగా పట్టించుకోవడం తెలియదు కూడా. అంటే ఎలక్ట్రానిక్స్ అంటే ఓకే నువ్వు బాగా సెలెక్ట్ చేసి రివ్యూస్ చూసి తీసుకుంటా. ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నా, స్టోర్లో తీసుకుంది కాదు. డియూ టీవీ కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాము, డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి తీసుకోలేదు. అండ్ ఇంకా మా మమ్మీ పెళ్ళప్పుడు డబ్బు ఇస్తారు కదా బియ్యంకి, చాలామంది ఇంట్లో ఉంటుంది ఇది. నేను వాడట్లేదు అసలు, వాడదామని తీస్తున్నా కానీ ఏదో అందులో ఏదో ఒకటి నింపేసి పెట్టేస్తున్నా అట్లా. అండ్ ఇది వచ్చేసి కూలర్. దీని గురించి మేము పడిన తిప్పలు నేను ఆల్రెడీ చాలా మినీ వ్లాగ్స్లో చెప్పిన. బెంగళూరులో ఉన్నప్పుడు మాకు కూలర్ లేదు, ఏసీ ఇప్పుడు కూడా లేదనుకోండి. ఇక్కడికి వచ్చినాక సమ్మర్లో వచ్చినాం కదా, అసలు ఉండలేకపోయినాము. ఇమీడియట్గా కూలర్ కొనుక్కున్నాం అనమాట. అక్కడ చల్లగా ఉండి ఉండి అలవాటు అయిపోయి 6 years ఆల్మోస్ట్. ఇక్కడికి రాగానే మాకు అవ్వలేదు. ఇప్పటికి కూడా స్టిల్ నాకు ఉక్కపోతా అంటే పడదనమాట, ఖచ్చితంగా ఫ్యాన్ ఉండాల్సిందే. అండ్ ఇవేమో శ్రీవి మొన్న బకెట్లు వెమ్లవాడ నుంచి తీసుకొచ్చినాము. శ్రీవి సైకిల్ పాండా, చిన్నప్పటిదండి ఇది, చిన్నప్పటి పాండా ఇది. స్టిల్ ఇప్పటికీ ఆడుకుంటుంది. మా అక్క వాళ్ళ చిన్న బాబు వస్తే ఇద్దరు కలిసి ఆడుకుంటారు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇల్లు మొత్తం ఫర్నిష్డ్ ఉంటుంది కాబట్టి పెద్ద అగ్లీగా అనిపించదు. సో ఇది మా మమ్మీ వాళ్ళు పెట్టిన కార్డ్స్, పెళ్ళిలో పెడతారు కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న ఇంట్లో ఉన్న సామాన్ అంతా మమ్మీ వాళ్ళు పెళ్ళికి ఇచ్చినవే. ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్, కూలర్కి కూడా డాడీ ఇచ్చిరు. అండ్ కార్డ్స్, ఐరన్ కార్డ్ అన్నీ. ఇది మాస్టర్ బెడ్రూమ్. అండ్ కబోర్డ్స్ ఇవన్నీ చెత్త ఉంటాయి బట్టలు. ఇటు సైడ్ది నాది, ఇటు సైడ్ది అనిల్ది. చిన్న బెడ్రూమ్లో కబోర్డ్ ఏమో ఒక సైడ్ శ్రీయాన్స్ది. అండ్ ఇక్కడనేమో ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసేది అదనమాట. కాకపోతే ఇక్కడ అసలు లైటింగే ఉండదు కంప్లీట్గా, ఓన్లీ హాల్లో అండ్ చిన్న బెడ్రూమ్లో లైటింగ్ ఉంటుంది. ఇంట్లో లైట్ వేసినాం కాబట్టి ఇట్లా కనిపిస్తుంది, లేకపోతే చీకటి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మెటర్నిటీ షూట్ ఉంటుంది కదా, సో అందులో ఒక పిక్ ఇట్లా ఫ్రేమ్ చేయించిన అనమాట. అది వచ్చేసి శ్రీయాన్స్వి ఫింగర్ ప్రింట్ అండ్ ఫుట్ ప్రింట్ లవ్ అని. మేము ఇంట్లోనే నేను, అక్క అండ్ మా పెద్దోడు కలిసి, అది నాకు తెలిసి 1 month బేబీ 2 months బేబీ ఉన్నప్పుడు కుంకుమ కలరు కలిపి చేతులకి కాళ్ళకి పూసి ఒక పేపర్ షీట్ పైన అది చేసి రాశానమాట. రాసి దాన్ని ఎప్పటికైనా నేను ఫ్రేమ్ చేపిద్దామని అనుకునే లోపే శ్రీయాన్సి ఫస్ట్ బర్త్డేకి మా తమ్ముడు, మా చిన్నత్తయ్య వాళ్ళ చిన్న కొడుకు, చూపిస్తాను నేను ఎక్కువ, వాడు ఫ్రేమ్ చేయించాడు సర్ప్రైజ్గా. చాలా ఇష్టం నాకు అది. దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఉంటాయన్నమాట. సో మా ఇంట్లో పెద్దగా ఫోటో ఫ్రేమ్స్ ఏం లేవు. నాకు బాగా ఇష్టము, కానీ ఏమో అట్లా ఇష్టము నేను ఆ దగ్గరికి ఎక్కువ రావన్నమాట. అట్లా అయిపోతుంది. సో ఇదైతే పెద్ద బెడ్రూము. అండ్ దీనికి ఒక వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇంకొకటి కామన్ వాష్రూమ్ అక్కడ ఉంటుంది. సో ఫైనల్లీ ఇది మా కిచెన్. యాక్చువల్లీ ఇది డైనింగ్ హాలే ఎక్కువ పెద్ద ఉంటుంది అనమాట. దానివల్ల ఇల్లు మంచి లుక్ అనేది కనిపిస్తుంది, స్పేస్ ఉంటుంది. సామాన్ తక్కువ ఉన్నాడు, స్పేస్ ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది అన్నట్టుగా. అండ్ ఇది వచ్చేసి ఫైనల్లీ కిచెన్. మా కిచెన్ ఇటు సైడ్ కబోర్డ్స్ ఉంటాయి. సో ఇంకా ఇట్లా కబోర్డ్స్ ఉంటే ఏంటంటే అప్పుడప్పుడు మనం రెగ్యులర్గా సర్దుకోము కదా, సర్దుకున్నప్పుడు కొంచెం కబోర్డ్స్ ఉండడం వల్ల నీట్గా కనిపిస్తుంది. అండ్ స్టవ్ ఈరోజు ఏం కర్రీ, బెండకాయ ఫ్రై చేసిన నేను. ఇవన్నీ వెజల్స్. ఇది కూడా ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలోనే తీసుకున్నది ఇది స్టాండ్. యాక్చువల్లీ ఇది మేము బెంగళూరులో యూజ్ చేయలేదు, అట్లనే ప్యాక్ చేసి ఉండే. ఇక్కడికి వచ్చినాక మాత్రం బాగా యూజ్ అయింది. ఇక్కడ కూడా మొత్తం అవే. మా ఇంట్లో ఎక్కువ వాడను నేను. యాక్చువల్గా మమ్మీ ఇవన్నీ కొనిచ్చింది. మమ్మీ గిన్నెలు, చిన్న చిన్న గిన్నెలు, పెద్ద గిన్నెలు. యాక్చువల్గా పెద్దవి ఉంటాయి కదా ఫిష్ వండుకోవడానికి, నాన్ వెజ్ వండుకోవడానికి, ఆ గిన్నెలు కూడా ఉన్నాయి. కానీ నేను ఏం వాడను. మా అత్తయ్య వాళ్ళు అందరు వస్తే మాత్రం వాడతాను అనమాట. రెగ్యులర్గానైతే ఇగో ఇందులో ఉన్నవే వాడతా. మళ్ళీ ఇవే క్లీన్ చేసుకుంటా, ఇవే యూజ్ చేస్తా. అన్ని గిన్నెలు తీయాలి, ఇక్కడ మేడ్ లేరు కాబట్టి అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి. సో అట్లా లిమిట్గా వాడుకుంటాను అనమాట. ఇది యూటిలిటీ. నేను అంటా ఉంటాను కదా కిచెన్లో మాకు లైటింగ్ ఉండదు అనేసి. సో ఇటు సైడ్ వేరే ఫ్లాట్ ఉంటుంది, ఇది క్లోజ్డ్ ఉంటుంది. సగం వాల్ ఉన్నా కూడా లైటింగ్ ఎక్కువ ఉండదు. సో కిచెన్లో ఖచ్చితంగా లైట్ ఉండాల్సిందే. సో ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టినాం మేము. బట్టలు ఆరేయాలి, మర్చిపోయినా. ఇది యూటిలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, బాల్కనీ. దీనికి కూడా నేను బాగా సఫర్ అవుతాను అనమాట బాల్కనీ గురించి. చిన్న బాల్కనీ కానీ దీంట్లో కూడా సరిగ్గా కూర్చోలేని బాల్కనీ అనమాట.
చెత్తగా ఉంది. లాస్ట్ టైం చెప్పినా కదా పీజియన్స్ అంత గబ్బు చేసినాయని. ఇదే బాల్కనీ. సో ఇంతే ఉంటుంది. ఇటు క్లోజ్డ్, అటు క్లోజ్డ్, అటు కొంచెం లైటింగ్లా ఉంటుంది, కనిపించదు. అటు కొంచెం లైటింగ్లా ఉంటుంది. వర్షం వస్తే మాత్రం ఇటు అంతట్లో వచ్చేస్తాను అనమాట. అండ్ మేము లాస్ట్ ఫ్లోర్లో ఉంటాము. చెట్లు అంటే బాగా ఇష్టము. మొన్న ఊరు వెళ్ళినాం కదా, మొత్తం అన్నీ ఎండిపోయింది. తులసమ్మ చెట్టు బతికింది. లాస్ట్కి రాగానే వాటర్ పోసి పెట్టిన. ఇంకా చలో మనం మళ్ళీ ఇల్లు రెంటా ఓన్ హౌస్ అని అడుగుతున్నారు కదా. ఓన్ హౌస్ అయితే కాదండి, రెంటడే. ఇంకా మాకు ఓన్ హౌస్ లేదు. అందుకే నేను చాలా టైమ్స్ చెప్తా, మన సొంత ఇంటి ఉంటే, ఆ గృహం ఉంటే మనకి ఇట్లా హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఒక ఇల్లు ఉంటే చాలరా బాబు అని అంటారు. ఇల్లు చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు కదా. ఒక ఫీలింగ్ అది ఎప్పుడు నేను ఎత్తుందో ఇంకా చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే దేవుడిది నాకు ఎప్పటి నుంచో ఒక ఫ్రేమ్ చేయించుకోవాలని అనుకుంటున్నా. బట్ మళ్ళీ మూవింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. లేదు మళ్ళీ మేము సొంత ఇల్లు కొనుక్కుంటామేమో, అప్పుడు సొంతంగా రూమ్ కట్టించుకుంటాం కదా దేవుడిది అని, అట్లా కూడా డిలే అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా ఇంతే ఆల్మోస్ట్ ఇల్లు చూసారు కదా. ఎప్పటి నుంచో హోమ్ టూర్ అని అడుగుతున్నారు. సో ఫైనల్లీ ఇది మా హోమ్ టూర్ అండి. చెత్తగా ఉంది, అస్సలు కామెంట్ చేయకండి. మొన్ననే ఊరు నుంచి వచ్చినామో, అందుకే ఎక్కడ సామాన్లు అక్కడే పెట్టినాం అనమాట. మంచిగా నీట్గా సర్దినాక, అంటే నీట్గా సర్దుకొని వీడియో తీయడం ఎందుకు, మనం ఎట్లుంటున్నామో అట్లనే చూపిస్తే బెటర్ కదా అనేసి. సో ఇదైతే మా రెంటెడ్ హౌస్ ప్రజెంట్, ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో ఫైనల్లీ అయితే మాది ఇది 4th ఫ్లోరు. నాకు అది కూడా ఒక మైనస్ పాయింట్, బాల్కనీ ఒక మైనస్ పాయింట్. అండ్ లైటింగ్ అయితే అస్సలే ఉండదు. ఈ చిన్న బెడ్రూమ్లో విండోస్ ఓపెన్ చేస్తే ఇట్లా లైటింగ్ వస్తుంది, లేకపోతే లైట్ వేసుకొని ఉండాల్సిందే. సో అది ఎలా అనిపించిందో మీకు కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ చేయాలో కూడా కమెంట్ చేయండి. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్, టేక్ కేర్, ఐ లవ్ యూ.